తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. శివారెడ్డి గారి పైన రాజకీయంగా ఎలాగైనా గెలిచి అంటే ఎమ్మెల్యేగా గెలిచి పైచేయి సాధించాలి అనేంత కసి మీది. మిమ్మల్ని అడ్డు తొలగించుకోవాలి, ఎలాగైనా మిమ్మల్ని హత్య చేయాలి అనేంత పగ శివారెడ్డి గారిది. ఇంత పగతో రగిలిపోయేవారు మీరు. ఐ థింక్ నాకు తెలిసి 1987 అనుకుంటా శివారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మీ భార్యను డైరెక్ట్ ఎలక్షన్లో ఎంపీపీగా గెలిపించుకున్నారు మీరు. ఎలా సాధ్యమైంది అసలుకి? ఇంత పగతో రగిలిపోయేవారు, ఆయన చూస్తే ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి మీ భార్యను ఎలా గెలిపించుకున్నారా ఎన్నికల్లో మీరు? అంటే అక్కడ నేను పూర్ పీపుల్కి బాగా హెల్ప్ చేశాను. మైలవరం మండల్ జమ్మలమడుగులో శివారెడ్డి భార్య నిలబడింది, నా భార్య ఏమో మైలవరం. సో అప్పటికే జనాల దగ్గర మంచి పేరు నాకు. అందుకని డైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ జమ్మలమడుగులో శివారెడ్డి భార్య ఓడిపోయింది, మైలవరంలో నా భార్య గెలిపించి పైసా సాధించారు. కొంతవరకు సాటిస్ఫై అయింది మీకు? చాలా. నాకు ఇంకొకటి క్లారిటీ ఇవ్వండి. 1989లో మీరు ఓడిపోవడానికి కేవలము మీ ఇంటి వెనకలు ఉన్న బాంబులు పేలడమేనా? కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్న వర్గ పోరు కావచ్చు, వర్గాలు కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం ఒకవైపుకి వెళ్ళిపోయి ఇదంతా ఏమన్నా ఈక్వేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఈక్వేషన్స్ చిన్న చిన్నవి ఉన్నాయి కానీ బట్ పేపర్లో ఏమో విజయ్ కుమార్దే విజయం అన్నారు. నేను కూడా 100% గెలిచేవాడిని. శివారెడ్డి కూడా నేను ఓడిపోయినానని ప్రకటించాడు. కానీ బాంబులు పేలడం బట్టి రాజారెడ్డి మామ నేను అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాం. అప్పుడు ఎలక్షన్స్ 5-6 రోజులు మొత్తం అప్సెట్ అయిపోయింది. బాంబులు లేవు, క్యాన్వాసింగ్ లేదు, ఫాలోవర్స్ అందరూ రిజెక్ట్ అయిపోయారు. మెయిన్ బాంబులు లేకపోతే అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో కాంగ్రెస్ గెలిచింది, ఒక జమ్మలమడుగులోనే నేను ఓడిపోయాను. కానీ ఓడిపోయానని అప్పుడు బాధపడ్డాను, కానీ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ ఓడిపోయిందని. అంతకన్నా ఎక్కువ మంచి. మీ తల్లిదండ్రులు ఏదైతే డాక్టర్లుగా చేశారు క్యాంబెల్ ఆసుపత్రి, ఇప్పుడు ఎలా ఉంది? అది బాగుందండి, బాగా జరుగుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి డయాసిస్లో, సిఎస్ఐ డయాసిస్, అవన్నీ సెట్ అవుతాయిలేండి. శివారెడ్డి గారు మరణం మీకు ఏమనిపించింది? ఏం సంతోషం ఏం లేదు. మరణించాక ఏమైంటాడు అనేది ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అందరం మరణించాలి, తర్వాత ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది దేవునితో సంబంధం కలిగిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడో చనిపోవాల్సినది, అయితే నాకు రావాల్సిన మరణ శిక్ష యేసు ప్రభు శిలువలో మరణించాడు. ఆ మర్మం ఏమిటంటే మనుషుల యొక్క పాపముల కొరకు యేసు ప్రభు మరణించాడు. ఆయన మన కొరకు మనుషుల యొక్క పాపములను తీసుకొని పాప ప్రక్షాళన. నేను రాజకీయాల్లో చేసిన పాపాలు ఆయన శిక్షింపబడ్డాడు, రక్తం కార్చాడు. మీరు రాజకీయాల్లో పాపాలు చేయలేదు, ఫ్యాక్షన్లో చేశారు కదా. ఫ్యాక్షన్ నేతగా మారిన తర్వాత రాజకీయ నేతగా మాట్లాడాలనుకున్నారు మీరు. సరే, శివారెడ్డి గారు మీరు కలిసిపోయిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారితో మళ్ళీ రాజీ పడ్డారా? తర్వాత దేవుని నమ్ముకున్నాక పోయి క్షమాపణ అడిగాను. అప్పుడు ఆయన హ్యాపీ అయ్యాడు. సీఎం అయినాక కూడా కలిసేవాడిని. ఏమని పిలిచేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని మీరు? అన్నా అని పిలిచాం. అన్నానా? భావాన్ని పిలిచేది? అప్పటి నుంచి అన్న. ఎంత వయసు పెద్దవారు మీకన్నా? నాకన్నా 4 years పెద్ద ఉంటాడు. మీ మేనమామ వైఎస్ రాజారెడ్డి గారిని వేముల వద్ద చంపింది ప్రత్యర్థులు, బాంబులు వేసి అతి కిరాతకంగా చంపారు కదా. అప్పుడు ఏమనిపించింది మీకు? అప్పటికే మీరు మారిపోయి ఉన్నారు కదా. మారిన చాలా బాధ వేసింది. అంత డీప్గా మనం మాట్లాడాలన్నా కూడా డీప్ సబ్జెక్ట్ కదా. మన వ్యూవర్స్ కూడా అర్థం కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఒక మరణం అనేది ఇంపార్టెంట్ అండి ఫర్ ఎనీబడి. ఇప్పుడు ఇందిరాగాంధీ చనిపోయింది, ఎక్కడుంది ఇప్పుడు? అట్లా చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోతారు అనేది ఒక పెద్ద ప్రశ్న అందరికి కూడా, క్వశ్చన్ మార్క్. అయితే యేసు ప్రభువును మన మనసులో నమ్ముకున్నప్పుడు ఆయన మన శిక్ష తీసుకోవడమే కాకుండా ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది. ఆ రక్తంతోనే నేను కడగబడ్డా. ఒకప్పుడు ఈ రక్తంలో ఏమున్నది? పాపం, ఫ్యాక్షన్. యేసు రక్తంతో మీరు పరిశుద్ధులు అయిపోయారు. సో అట్లా యేసు ప్రభువును నమ్ముకున్న వారికి అందరికీ పరలోకంలో స్థానం ఉంటుంది. ఓకే. కానీ ఏ కొలతలో దేవుడు జడ్జ్ చేస్తాడో అది నేను చెప్పలేను. మారిన తర్వాత ఎప్పుడైనా ఆ బైబుల్ని వదలాలి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? లేదు. ఇప్పుడు బైబుల్ ఉంటుంది చేతిలో, ఎప్పుడు ఉండాలా? రాజకీయాల్లో అడుగు పెట్టాలని మనసే లేదు. అయిపోయింది అంతే. 2 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు జమ్మలమడుగులో నాకు ఇంకా పలుకుబడి ఉంది, నేను పోయి నిలబడితే గెలిచగలుగుతాను. టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ మీ బావ లేరు అంటే, బావ కుమార్ సిరిమలమ్మ గారు ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా జీవం లేదు ఇప్పుడు ఏపీలో. మీ అల్లుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆదరించి ఎప్పుడైనా టికెట్ ఇవ్వాలని అనుకున్నారు? అసలు మీరు అడిగారా? అనుకోలే, నేను అడగలేదా?
అడిగితే ఇచ్చేవారేనా? ఇంకా ఇచ్చేవారు, ఎందుకంటే గెలిచేవాడిని కదా. అంత సంబంధాలు ఉన్నాయంటారా? అంటే ఇంకా మేనల్లుడే కదా. అల్లుడైనా కూడా సొంత చెల్లితోనే విభేదాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో వాళ్ళ నాన్నకు మేనత్త కుమారుడు, వాళ్ళ తాత అక్క కుమారుడు మైకేల్ బాబు గారితో అంత సంబంధాలు ఉంటాయంటారా? సంబంధాలు ఉన్నాయి. బాగున్నాయా? మీరు చూసారు కదా, అప్పుడు నేను అక్కడే ఉన్నాను. అక్కడే ఉన్నారంటే సీఎంఓలో లోపలేం లేరు, అందరితో పాటు మీరు కూడా బయట కూర్చొని ఉన్నారు. సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలే. మరి అంత సంబంధాలు ఉన్నాడు, మీ కుమారుడికి ఒక సాప్ డైరెక్టర్ పదవి మాత్రం ఇవ్వగలిగారు, ఒక మంచి పదవి ఇచ్చిండొచ్చు కదా. నేనే అడిగాను, చైర్మన్ పోస్ట్ అడిగాను. ఇప్పుడు డైరెక్టర్ ఇష్టం లేమామా అన్నాడు. సరే అన్న. ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్న, నాకు తెలిసి మీకు కావచ్చు, మరోవైపు వైఎస్ భారతి గారికి బంధువుగా ఉన్న దుష్యంత్ రెడ్డి గారికి కావచ్చు, ఏ రోజు ఏం న్యాయం జరగలేదని అనుకుంటా కదా. జరిగే వాళ్ళకి జరిగింది. నేనుగా ఏం జగన్ దగ్గర ఏదో పెద్దగా సాయం పొందినని కాదు. ఎవరికైనా ఏదైనా ట్రాన్స్ఫర్లు ఇది ఉంటే చిన్న చిన్న పోయేవాడిని, హెల్ప్ చేసేవాడు. రాజశేఖర రెడ్డి కూడా హెల్ప్ చేసేవాడు. ఆయన జగన్కు నా మీద ప్రేమ ఉంది, షర్మిలాకు నా మీద ప్రేమ ఉంది. ఓకే ఓకే ఇప్పుడు ఫ్యాక్షన్ అంతా అయిపోయింది, శివారెడ్డి గారు లేరు, ఎవరు లేరు అసలుకి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలుకి? ఎక్కడ అంటే దేవగుడి శంకర్ రెడ్డి కుటుంబంతో మీకు అనుబంధాలు అలాగే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా, పరిస్థితి ఎలా ఉందంటారు అక్కడ? బాగుంది. బాగుందా? ఆదినారాయణ రెడ్డితో కూడా ఫోన్లో మాట్లాడాను. ఫోన్లతో మాట్లాడుతుంటారు. వేరే మొన్ననే, అంటే 1 month. అంటే శివారెడ్డి కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడు దేవగుడి కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. శివారెడ్డి కుటుంబంతో సంబంధమే. ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి జైల్లో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. అయినా నేను రాజశేఖర రెడ్డికి ఇష్టానుసారం కాకుండా ఆయన పోయి జైల్లో చూశాను. మరి సీఎం ఇష్టపడ్డు కదా, అయినా నేను దేవుని ప్రేమతో ఆయన పోయి చూసి వచ్చాను. రామ్ సుబ్బారెడ్డి చూసి ప్రార్థన చేసి ఆయనకు బైబిల్ ఇచ్చి, అట్లా చాలా ఇష్టం నేనంటే. అదే రామ్ సుబ్బారెడ్డి గారు వైసీపీలో ఉన్నారు కదా ఇప్పుడు, మీ అల్లుడి దగ్గర. వైసీపీలో ఉన్నారు. ఇంకో విషయం చూస్తుంటే మీరు అన్నారు రమణారెడ్డి గారు, శివారెడ్డి గారు వీళ్ళందరూ పెద్ద ఫ్యాక్షనిస్టులు అని. మీరన్న ఫ్యాక్షనిస్టులు రమణారెడ్డి గారు లేరు, అనారోగ్యం కారణంగా ఆయన చనిపోయారు. శివారెడ్డి గారు ప్రత్యర్థుల చేతుల్లో చనిపోయారు. ఓకేనా, వీళ్ళు లేరు, వీళ్ళెవ్వరు లేరు. ఇంకా మీ మేనమామ రాజారెడ్డి గారు కూడా ప్రత్యర్థుల చేతుల్లోనే హత్య గావింపబడ్డారు. ఎవ్వరు లేరు. అది ఎలా ఉందంటారు ఇప్పుడు కడప జిల్లాలో? కొత్త తరం రాజకీయాలు, కొత్త తరం నాయకులు వచ్చారు కదా అంతా కూడా. అంటే మనుషులు మారలేరు. నాకు తెలిసి ఈ ఫ్యాక్షన్ మెయిన్గా ఏమంటే పోలీస్ ఫోర్స్ బాగా స్ట్రాంగ్ అయిపోయారు సడన్గా. అప్పటి నుంచి ఈ ఫ్యాక్షన్స్ మౌనం వహిస్తూ వచ్చారు. ఓకే, బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ పోలీస్. అప్పుడు ఆయన ఎవరో ఎస్పీ వచ్చిన్నాడు, ఉమేష్ చంద్ర. ఆయన అప్పటి నుంచి, అప్పుడే నేను కూడా ఫ్యాక్షన్ వదిలేశాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.